మణి జసవాల సారీ, మణి ఇరానీ, ఈ ఇరుజ్ జసవాల వీళ్ళిద్దరూ చెప్తున్నారనమాట అక్కడ. బాబా తన పని ఏ విధంగా తాను చేసుకుంటారో అనే విషయం ఆయన చెప్తున్నారనమాట. ఒకరోజు నాకింకా బాగా గుర్తుందంటున్నదావిడ. ఎవరు? మేము అజ్మీర్‌లో ఉన్నాం. మా ఇంటి బయట కనుక్కున్నాం అనమాట. ఆ ఇంటి బయటున్నప్పుడు కొంచెం దూరంలో పిల్లలు ఫుట్‌బాల్ ఆడుతున్నారు. ఫుట్‌బాల్ ఆడుతున్న తర్వాత మేము బాబాతో ఉన్నాం. ఆ పిల్లలేమో బాబా ఆహ్, మేమేమో ఆ పిల్లలు ఆడుతున్నారని మేము పక్కకి తిరిగి కూర్చున్నాము. మేము అటువైపు పిల్లలు ఆడే వైపు కాక ఇంకో వైపు తిరిగి కూర్చున్నాం. ఈ లోపల బాబా ఏమంటున్నారంటే, "చూడు చూడు వాళ్ళందరూ ఫుట్‌బాల్ ఎలా ఆడుతున్నారో చూడన్నారు బాబా." అంటే వీళ్ళు చూస్తున్నారట. "బాబా ఒక్కసారి విను" అన్నారట బాబా. సో, మేము ఆ ఫుట్‌బాల్ వాళ్ళు తన్నినప్పుడు ధడ్ అని సౌండొచ్చిందట. ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అది ఆహ్, ఆ గాల్లోకెళ్తున్నప్పుడు సౌండేం లేదు. మళ్ళీ కింద పడినప్పుడు మళ్ళీ థడ్ అని సౌండొచ్చింది నేల మీద పడినప్పుడు. అంటే అయితే అక్కడ ఆ ఫుట్‌బాల్ సౌండ్ ఏ విధంగా వస్తున్నారంటే, అక్కడ వీళ్ళు కొట్టిన వెంటనే సౌండ్ రాలేదు. కొట్టిన ఒక 10 సెకండ్‌లో, 15 సెకండ్ల తర్వాత ఆ సౌండొచ్చిందనమాట. అంతే గదా! మనకు ముందు ఫస్టు పిడుగు పడుతుంది. సారీ, ముందు లైట్ వెలుగుతుంది. అంటే మెరుపొస్తుంది. ఆ మెరుపు ముందు మనకు మెరుపు కనిపిస్తుంది. కాంతి. తర్వాత మనకు పిడుగు వినిపిస్తుంది తర్వాత. అంటే ఇదే విధంగా బాబా ఆ విషయం గురించి ఆయన చెప్తున్నారు. అంటే సో, బాబా అన్నారట, "నా వర్క్ కూడా అటువంటిదే" అన్నారు బాబా. సో, దట్స్ ఇట్ అన్నారు. చూడండి ఇక్కడ బాబా చెప్పిన విషయం. దట్స్ ఇట్ అంటే అగో అది సంగతనేంట. ఏంటంటే, నా పనయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెండ్. ఏం జరగాలో అది జరిగిపోయిందన్నట్టు బాబా. సో, మేము అప్పుడు అదే ప్రారంభం అన్నమాట మేము చూడడం. కారణం ఏంటంటే, ముందు మనకు సౌండ్ వినిపించదు. ముందు మనకు సౌండ్ వినిపించదు. మెహర్ బాబా యొక్క పని అనే ధ్వని మనకి వినిపించదుట ముందు. ఆ పని జరిగిపోయిన తర్వాత ధ్వని మనకి వినిపిస్తుంది. సో, సో, పొ ఆయన అంటారనమాట. బాబా అంటారు. బాబా ఈ విధంగా అంటున్నారు. సో, బట్ వి ఆర్ ఓన్లీ జస్ట్ బిగినింగ్ టు సీ ఇట్. మీరింకా ప్రారంభం అవుతున్నది చూడడం ప్రారంభం అయింది కూడా. ఇట్ వాస్ డన్ బట్ ద సౌండ్ ఆఫ్ ఇట్ నౌ వి ఆర్ రిసీవింగ్ ఇట్. అప్పుడు ఆయన చేసిన పని ఇప్పుడు దాని తాలూకు ప్రతిధ్వని ఇప్పుడొస్తున్నది అని చెప్పేసి బాబా అన్నారు. అప్పుడు దాని సౌండు ఇప్పుడొస్తున్నట్ట. ప్రతిధ్వని ఇప్పుడొస్తున్నట్ట. సో, ఆయన అనే మాట. సో, ఆల్ దట్ హి హాడ్ సెడ్ వెన్ ఐ వాస్ 15 ఇట్ టుక్ అప్ టు 50 వెన్ ఐ వాస్ 52 ఫర్ ఇట్ టు బి రివీల్డ్, ఫర్ ఇట్ టు బి రిసీవ్డ్. అంటే ఆయన ఆయన అంటే ఈవిడ మాటల్లో, మణిగారి మాటల్లో నేనప్పుడు 15 ఏళ్ళు. అది 50 ఏళ్ళు తీసుకుంది ఆ పని కాడానికి. నేనిప్పుడు 50. ఇప్పుడు అంటే నేను 15 ఏళ్ళప్పుడు ఆయన పని చేస్తే, నేను 50 ఏళ్ళప్పుడు ఆ పని అది బయటికి కనపడింది సుమా అంటుందనమాట ఆవిడ. అంటే ఎంత బ్యూటిఫుల్‌గా బాబా మాటల్ని చెప్తున్నారో మనకు చెప్తే మనకు అర్థమవుతూ ఉంటుందట. మనకిక్కడ అవుతుండాలి. సో, ఆయనేమంటారంటే, ఈ ప్రపంచం అంతటికి కూడా అదే విధంగా ఇచ్చారు. సో, ఆయన యొక్క ప్రేమ ప్రేమని ఎవరు కూడా తప్పించుకొనజాలరట. ఆ ప్రేమపూర్వకమైన చూపుని ఎవరు కూడా తప్పించుకొనజాలరు. మీరెంత దూరం పరిగెట్టినా, మీరు ఏ విధంగా ఆయన దగ్గర నుంచి దాక్కుందామని చూసినా, ఆయన ప్రేమ తాలూకు ఆ చూపు మీ మీద పడితే చాలు, మిమ్మల్ని ఆయన తనలో దాచేసుకుంటాడట. సో, మా రోజువారీ కార్యక్రమాల్లో మీ మండలి మమ్మల్నందరిని మీరు మండలి అంటున్నారు. మా మండలి కూడా మేమేమనుకుంటామంటే మా చెయ్యి దాటిపోయిందనుకుంటున్నాం. మా మేమేమనుకుంటామంటే అంతా మా చెయ్యి దాటిపోయిందనుకుంటాం. సో, మేము ఇంకా చెయ్యి దాటిపోయింది ఇంకెళ్ళిపోతున్నది అని అనుకున్న సమయంలో అప్పుడు ఏమవుతుంది? ఆహ్, అక్కడ ఒక చాలా వేగవంతంగా జరిగిపోతుందట మెహర్ బాబా యొక్క పని. అంటే ఆయన ఒక పని ఆయన మెహర్ బాబా తన పనిని చేసేటప్పుడు
ఆ పని ఏ విధంగా జరుగుతుంది, ఇంక మా చేయి దాటిపోయిందనుకునే లోపల వెంటనే చాలా మొమెంటం అంటే ఆ యొక్క ఫోర్స్‌తో, చాలా తీవ్రతతో, చాలా వేగంగా జరిగిపోతుందట. సో, దాంట్లో ఆయన యొక్క, ఆయన యొక్క చెయ్యుంది. అంటే మెహర్ బాబా యొక్క ఆయన యొక్క కృపుందంటుందనమాట ఆవిడ. ఆయన చేస్తున్నారు. మేము మామూలుగా ఆయన మమ్మల్ని తోస్తూ ఉంటే మేము ముందుకు వెళ్తున్నాం సుమా. అంతేకాని మాదేది కూడా మా మా యొక్క సొంత పని కాదిది. ఆయన మమ్మల్ని తోస్తున్నాడు. మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. అంతే కదా! ఓకే. సారీ. సో, హూ అయితే ఆవిడేమంటున్నారంటే, వి ఆర్ నాట్ మేము మా అయితే ఆయన అన్నారట. వి మస్ట్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. అంటే మేము అనుకునేవాళ్ళం అన్నమాట. మేము దీని గురించి ఏదైనా చేయాలని అనుకున్నామట. నో, నో. ఆ విధంగా కాదు. ఈ విధంగా అని అన్నప్పుడు బాబా అన్నారట ఒకసారి. మేము ఆ విధంగా చేస్తే బావుంటుంది. ఈ విధంగా చేస్తే బావుంటుందని మేము తర్జన పడుతున్న సమయంలో బాబా మాకేం చేశారనుకున్నావు ఒకరోజు? ఆయన వెంటనే అన్నారు. ఐ డూ మై ఓన్ వర్క్. నేను నా పని నేను చేసుకుంటాను అన్నారట బాబా. సో, ఆయనంటారు. ఆయన ఆయన పని ఆయన జేసుకోవడం నిజంగా చాలా సులువుటది. చాలా సులువు. ఆయన పని చాలా ఆయన పని ఆయన చేసుకోవడం చాలా ఈజియర్ కూడా. ఆయన పని ఆయన చేసుకోవడం చాలా ఈజీ. అంటే ఆయన చాలా సులువుగా జేసుకుంటారట ఆయన పనాయన. సో, మేము ఒక కొద్ది రోజుల క్రితం మేము కూడా ఒక పాఠం నేర్చుకున్నాం దాని మీద. ఆ పాఠం చాలా మంచి పాఠం. సో, ఆవిడ చెప్తున్నారు. నేను చాలా బద్ధకిష్టురాలిని. సో, ఏ పని చేసినా కానీ బద్ధకంతో చేసేవాడిని. నేను చాలా పని చేసేదాన్ని. సో, ఆ పని ఏ విధంగా చేసేదాన్నంటే, ఆ పని చేయాలని ఖచ్చితంగా తప్పదు కాబట్టి చేసేదాన్ని. సో, నాకింక పని చేయాల్సిన అవసరం లేకపోతే ఖచ్చితంగా నేను చేసేదాన్ని కాదు. హాయిగా ఓ పుస్తకం చదువుకుంటూ, పక్కన ఒక పొటాటో చిప్స్ పెట్టుకొని, ప్లేట్ నిండా పొటాటో చిప్స్ పెట్టుకొని, ఆ పుస్తకం చదువుకుంటూ కూర్చునేదాన్ని. లేకపోయిన పక్షంలో ఆరిగామి ఆడుకుంటూ కూర్చునేదాన్ని అని చెప్పేసి అంటుందనమాట ఆవిడ. అంటే అంత బద్ధకిష్టురాలట ఆవిడ. సో, ఇప్పుడు మాకు ఆ లగ్జరీ లేదు. హాబీస్ కూడా లేవు. సో, ఆయన కానీ నేను చెప్పదలుచుకుందేంటంటే, ఇది మణిగారి మాటలు ఇవన్నీ కూడా చూడండి. నేను చెప్పదలుచుకుందేంటంటే, హి ఈజ్ పుషింగ్. బాబా ఈజ్ పుషింగ్. అంటే ఆవిడ వెనక నుంచి తోస్తున్నట్టు వీళ్ళందరినీ కూడా. అండ్ ఇట్స్ ఎ కంపెలింగ్ దట్ బట్ ఇట్స్ ఎ లవ్లీ ఫీలింగ్. ఇట్ ఈస్ ఆల్‌రైట్. యూ ఆర్ డూయింగ్ ఇట్ ఫైన్. ఆయన కంపెలింగ్ ఫీలింగ్ అన్నమాట. ఆయన అంటే ఆయన తోస్తున్నాడు. మాకది తెలుస్తున్నది అని చెప్పేసి అంటుందన్నమాట. బాబా చెప్పిన విషయం మాకు తెలుస్తున్నది అని చెప్పేసి అంటున్నారు. బాబా మమ్మల్ని వెనకాతల నుంచి తోస్తున్న విషయం మాకు తెలుస్తున్నది అని చెప్తున్నారన్నమాట. In the beginning, when any Baba book came out, I used to be disturbed. It used to distress me to find so many mistakes, so many inaccurate things, so many things needing correction. ఎప్పుడన్నా ప్రారంభ దశల్లో బాబా పుస్తకం ఎప్పుడైనా వచ్చిందంటే మేము చాలా డిస్టర్బ్ అయిపోయేవాళ్ళం ఎక్కువగా. మేము చాలాగా డిస్టర్బ్ అయిపోయేవాళ్ళు వీళ్ళందరూ కూడా. కారణం ఏంటి? డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏంటి? బాబా పుస్తకాలు అన్నీ కూడా తప్పులు, తడకలతో అందరూ చేసేవారనమాట. అంటే వాళ్ళు ప్రింట్ మిస్టేక్‌లుండేవి. కొంతమంది వాళ్ళేంటంటే కొంతమంది ఆహ్, వాళ్ళేంటంటే తప్పులు రాసేవారు. కొంతమంది ఇబ్బంది పడేవారు. సో, ఆ విధంగా ఈవిడేమైంది బాగా డిస్టర్బ్ అయిపోయేదనమాట. కలత చెందేదనమాట. ఆ విధంగా కలత చెందుతూ ఉండేదిటావిడ. ఎందుకంటే అన్ని తప్పులు, తడకలుండేవి. వాటన్నిటిని సరిచేయాల్సొచ్చేది. సో, ఏం జరిగేదో తెలుసా మీకు? సో, ఇది ప్రజల మధ్యలో జరిగేది. సో, నాకు నేను ఏ పుస్తకం పట్టుకున్నా నాకు ఆ పుస్తకంలో తప్పులే దొరికేవెప్పుడు కూడా. అవి చిన్న తప్పులు, పెద్ద తప్పులు ఏదో ఒక తప్పులు కనబడేవి నాకు. సో, నాకనిపించింది గుడ్. దెన్ సరేలే ఉంటే ఉన్నాయిలే తప్పులు అనుకున్నాను. సో, కొద్దిమంది ప్రజలు నా తప్పుల్ని స్వీకరించడానికే పుట్టారులే అని అనుకునేదాన్ని నేను. అయితే సో, నాకొకసారి ఏమైందంటే నేను ఆ విధంగా ఉంటే ఉన్నాయి అనే ఆ విధమైన కంక్లూషన్ రావడానికి
సో, ఎందుకలా ఆ విధంగా అనుకున్నానంటే, ఇంక మేమేం చెయ్యలేకపోయాం. ఆ తప్పుల గురించి మేమేం చెయ్యలేకపోయాం. అందుకనే ఆ తప్పులుంటే ఉన్నాయిలే అనుకునేవాడిననమాట నేను. అనుకునేదాన్ని నేను. సో, మేమెప్పుడైనా మేము మా మేము ఆలోచిస్తే బాబా యొక్క ఆయన యొక్క ఆ ఇమేజ్ అంటే బాబా యొక్క ఆయన పేరును మాత్రం ఎప్పుడూ కాపాడాలని మేము ప్రయత్నించేవాళ్ళం. అంటే బాబాకొక ఆయనకొక దాన్నేమంటాయంటే ఒక ప్రతిష్ట ఉందనమాట. ఆయన యొక్క ప్రతిష్ట ఆ ప్రతిష్టని కాపాడడానికి మేమెప్పుడూ ప్రయత్నించేవాళ్ళం. సో, కానీ మేము ఇమేజ్ అనే మాట మేము వాడాం. అంటే ఆయన ప్రతిష్ట, పరువు ప్రతిష్ట, ఆయన యొక్క రూపాన్ని మేము కాపాడుతాం అనేది మేము వాడిన చాలా చిన్న పదం. సో, అది మేము బాబా యొక్క ప్రతిష్ట అని వాడడానికి, ఆయన బాబా యొక్క నామం అంటే ఆయన పేరును పాడు చేయకుండా ఉండడానికి మేము ప్రయత్నించేవాళ్ళం అని చెప్పొచ్చు. సో, అది ఎలాగంటే చిన్ని పిల్లలుంటారు మనకి. చిన్న పిల్లలు. ఆ చిన్న పిల్లలు వాళ్ళొకసారి మీరు కానీ దీపాలు వెలిగించినట్టయితే, తమ చిన్ని చేతులతో ఆరిపోతున్న ఆ దీపాలను అది ఏ విధంగా కవరప్ చేయడానికి అంటే, ఏ విధంగా రక్షించడానికి ప్రయత్నిస్తారో, ఆ విధంగా మేము గూడా ప్రయత్నించేవాళ్ళం ఆ రక్షించడానికి. కానీ మేము చాలా చిన్నవాళ్ళం. కానీ మేము ఒకటే మాకు గుర్తుంది. ఏంటంటే, ఆయన మాకు ఆయన పని చేసే అవకాశం ఇచ్చాడని మాత్రం బాగా గుర్తుంది. అదే విధంగా ఆయనతో సహచర్యం చేసే అవకాశం మాకిచ్చారని బాగా గుర్తుంది. సో, మాకు సేవ అంటే ఏంటంటే, ఆయనతో సహచర్యమే. ఇంక అంతకు మించి ఇంకోటి లేదు మాకు. సో, మాకాయన కానీ అవకాశం ఇవ్వకపోతే, మాకు సేవ లేదు, ఇంకేం లేదు. మాకెప్పుడు కూడా ఆయ మా ఎప్పుడు కూడా మా బలహీనతల్ని కానీ, మా మా యొక్క మా దాన్నేమంటారంటే, మా బలహీనతల్ని కానీ, మా యొక్క మా మా యొక్క ఆ వీక్‌నెస్‌ని కానీ ఫ్రెయిల్‌నెస్ అంటారనమాట. దాన్ని కరెక్ట్ అయిన వర్డ్ ఏంటంటే, తెలుగులో ఫ్రెయిల్ అంటే ఏంటంటే, కొంచెం నాజూగ్గా ఉండడం. దుర్బలంగా ఉండడం అనమాట. అటువంటి దుర్బలంగా ఉండే ఆ దుర్బలత్వం కానీ, ఆ బలహీనత్వం 2 సపోజ్ ఒకలాగే ఉంటాయి. అర్థాలు కూడా ఒకలాగే ఉంటాయి. సో, ఆ దుర్బలత్వం కానీ, ఆ నాజూకుతనం కానీ, లేకపోతే ఆ బలహీన తత్వం కానీ, మాకెప్పుడూ కూడా మాలో అన్నున్నా కానీ, మాకెప్పుడూ కూడా ఆయన ఛాన్స్ ఇస్తూ ఉండేవారు బాబా మాకు. అదే విధంగా నాకు బాగా గుర్తు. నేను ఇంతకుముందు ఈ కథ చెప్పాను మీ అందరికీ కూడా ఈ కథ చెప్పాను. కానీ ఇది నా మీద ఎంత తీవ్రమైన ప్రభావం చూపించిందంటే, ఈ కాలానికి నేను సాక్షిగా ఉండిపోయాను. ఈ కథ జరిగిన కాలానికి నేను సాక్షిగా ఉండిపోయాను అని అంటున్నాననమాట ఆవిడ. అంటూ నువ్వొకసారి మండలి హాల్ మా బాబా వచ్చేదాన్ని. నేను మండలి హాల్ దగ్గరకొచ్చేవాడిని. సో, ఆయన బాబా కోసం కానీ, గుహర్ కోసం కానీ వచ్చేదాన్ని. సో, అక్కడ 2 హ్యాండ్ బెల్స్ ఉన్నాయి. అంటే ఒకటి అక్కడ బాబా అక్కడ బెల్లుంది. హ్యాండ్ బెల్ అక్కడ ఎంట్రన్స్ దగ్గరుంది. చిన్న బెల్ ఒకటుంది. ఆహ్, నేను ఆ చిన్న పెద్ద బెల్లేమో గుహర్ కోసం. ఆ చిన్న బెల్లేమో నా కోసం. ఎందుకంటే గుహర్ కోసం పెద్ద గంట దూరంగా ఉంటుంది. క్లినిక్‌లో ఉంటుంది. అందుకని ఆ గంట కొడితే గుహర్‌ని పిలిచినట్టనమాట. ఆ చిన్న గంట కొడితే నన్ను పిలిచినట్టు. ఎందుకంటే నేను ఆ గుమ్మం బయటే టైప్ చేస్తూ ఉండేదాన్ని. సో, నేను అప్పుడే వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఆ బెల్ మోగుతూ ఉండేది. సో, నేను ఆ బెల్ మోగినప్పుడు అక్కడ జరిగే ఆ హృదయ దాన్నేమంటారంటే ఆ హృదయాన్ని హత్తుకునే విషయాలన్నింటికి కూడా నేను ఆ రోజు సాక్షిగా ఉండేదాన్ని. నేనెప్పుడు కూడా. ఆ తర్వాత అక్కడ జరిగిన విషయాలు నా యొక్క నా యొక్క జ్ఞాపకాలపై ఆ జ్ఞాపకమై నా మీద చెరగని ముద్ర వేసిందనమాట. సో, నేనిప్పుడు మీకొక విషయం చెప్తాను. నేను ఒకరోజు వచ్చాను బాబా దగ్గరికి. బాబా వంగి ఉన్నారు. అయితే ఇలా ముందుకు వంగున్నారు. ఆయన తన కుర్చీలోంచి ముందు వంగున్నారు. ఆయన ఇలా పైకి చూసారు. పైకి చూసి నా వైపు తిరిగి, "నీకు తెలుసా? నా ఆరోగ్యం చాలా బాలేదసలు. నేను చాలా బలహీనంగా ఉన్నాను. నేనెళ్ళిపోతున్నా. నేను
ఆ స్త్రీల వైపు వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆయన, అంటే స్త్రీల వైపు వెళ్ళిపోతున్నానంటే దాని అర్థం ఏంటంటే భోజనానికి, రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నానని అర్థం అన్నమాట. అలాగే స్త్రీల వైపు వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి బాబా ఆయన వెళ్ళిపోవడం ప్రారంభించారట. సో బాబా లేచి నించున్నారు. వెళ్ళిపోదాం అవతల వైపు, ఆ స్త్రీల వైపు వెళ్ళిపోదాం అని అనుకున్నారట. ఇరూచ్ మళ్ళీ ఫ్రాన్సిస్ బ్రవజాన్ అనుకుంటా, వాళ్ళిద్దరూ బాబాకి సహాయం చేద్దామని వచ్చారన్నమాట. ఆ తర్వాత వాళ్ళిద్దరూ బాబా యొక్క శాండల్స్, అంటే ఆయన చెప్పులు తీసుకొచ్చి వేసుకోమని చెప్పారు. సో నేను ఆ రోజు ఇరూచ్ని, ఫ్రాన్సిస్ని ఇద్దరు లేచి బాబా దగ్గరకు వచ్చి ఆయనకి సహాయంగా వాళ్ళిద్దరూ పక్కన నించున్నారు, ఆయనకు తోడుగా నించున్నారు. సో ఆయన ఆ కుర్చీలోంచి లేచి నించుని ఆ చెప్పులు వేసుకోవడానికి వాళ్ళు నించున్నారు. వాళ్ళిద్దరూ కూడా చాలా బలమైన వ్యక్తులు. వాళ్ళు తమ చేతులని ఆసరాగా ఇచ్చారు బాబాకి. బాబా ఆ చేతుల్ని పట్టుకుని వాళ్ళు లేపుతుంటే బాబా లేచేవారు. సో బాబా లేస్తున్నప్పుడు ఆ విధంగా బాబా వాళ్ళ వాళ్ళ వాళ్ళని లేపనిచ్చేవారు. సో ఒకరోజు బాబాని లేపుదాం అనుకున్నారు. సో ఆ రోజు ఏం జరిగిందంటే బాబా తన చూపుడు వేలు ఆయన కదిపారు ఒక్కసారి అంతే. జస్ట్ ఆయన చూపుడు వేలు కదిపారు. ఆయన వీళ్ళిద్దరూ లేపడానికి వచ్చినప్పుడు ఆయన చూపుడు వేలుని ఇలా కదిపారట ఇలాగా. ఆ చూపుడు వేలు ఎంతుంటుంది? ఆ చూపుడు వేలు కదిపినప్పుడు ఏమాత్రము దాన్నేమంటారంటే జస్ట్ టైనియెస్ట్ టగ్ లైక్ దట్. అంటే టైనియెస్ట్ అంటే చాలా చిన్నగా అన్నమాట. చిన్నగా ఆ చూపుడు వేలుని టగ్ అనమాట. టగ్ అంటే కొంచెం ఈడ్చారనమాట. కొంచెం కదిపారట ఆయన, బాబా కదిపారట. సో ఆహ్, 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 సో వీళ్ళిద్దరూ ఎంత బలమైన వాళ్ళో మీకు తెలుసు కదా! వీళ్ళిద్దరూ ఆయన చూపుడు వేలుని ఇలా ఆ చూపుడు వేలుతో ఇలా కిందకి ఇలా ఈడ్చేసరికి ఈ ఇద్దరు బలమైన వ్యక్తులు పడిపోయారట కింద. ఎవరు? ఫ్రాన్సిస్ బ్రబజాన్, ఇరూచ్ వీళ్ళిద్దరూ కూడా కింద పడిపోయారట వాళ్ళిద్దరూ కూడా. వాళ్ళిద్దరూ కింద పడిపోయిన తర్వాత సో అప్పుడు వాళ్ళకి ఆహ్, ఆహ్, వాళ్ళేంటంటే వాళ్ళు కింద పడిపోకుండా బాబా యొక్క చైర్ తాలూకు ఆ చెయ్యి ఉంది కదా! ఆర్మ్ ఉంటుంది కదా! ఆర్మ్ చైర్ అది. ఆ చెక్కని పట్టుకున్నారనమాట. చెయ్యి పెట్టుకుని ఆ చెక్కను పట్టుకున్నారు. సో మొత్తానికి వాళ్ళందరూ కూడా బాబా యొక్క అతి చిన్న, అసలు మీకు కనీ కనపడని ఆహ్, ఈడ్పు అంటే ఈడ్చారు బాబా. ఆ కనీ కనపడని చిన్నగా ఆ వేలు కదలికకి వాళ్ళిద్దరే పడిపోయారు. నేను ఆశ్చర్యపోయాను. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు నాకు? ఇందాకలా ఏం చెప్పారు? నేను చాలా బలహీనంగా ఉన్నాను. నాకస్సలు బాలేదు. కాబట్టి నేను వెళ్లి భోజనం చేసేస్తాను అని చెప్పేసి బాబా అన్నారు. సో, వీళ్ళిద్దరూ చూస్తే బలవంతులు వీళ్ళిద్దరూ. ఫ్రాన్సిస్ బ్రబజాన్, నీరూచ్. వీళ్ళిద్దరూ ఒక్క చెయ్యి కదలికకే వాళ్ళిద్దరూ కూడా పడిపోయారు సుమా అని అంటుందన్నమాట ఆవిడ. అండ్ బాబా సేస్ బాబా ఆ తర్వాత ఫ్రాన్సిస్ బ్రబజాన్ బాబా వైపు తిరిగి అన్నట్ట, "బాబా నువ్వు ఇంత బలవంతుడివా?" అంటే బాబా అప్పుడు చెప్పారట, "మర్చిపోకు ఆ విషయాన్ని" అని అన్నారట. అంటే ఆయన తర్వాత అంటే చూడండి, "మర్చిపోకు ఆ విషయాన్ని. నేను బలవంతుణ్ణి, నేను సర్వశక్తిమంతుడనే విషయాన్ని మర్చిపోవద్దు" అని చెప్పేసి ఆ భగవత్ స్వరూపుడైన మెహర్ బాబా ఆయనకి ఆ విషయం చెప్పిన వెంటనే మరుసటి నిమిషం ఏం చెప్పారంటే, "సరే నాకు కొంచెం సహాయం చేయండయ్యా. నేను చాలా బలహీనంగా ఉన్నాను. అసలు బాలేదు నాకు ఒంట్లో. నేను లేపండి నన్నన్నారట." అని చెప్పేసి మళ్ళీ అప్పుడు వాళ్ళిద్దరూ సహాయం చేస్తే లేచారట బాబా వీళ్ళిద్దరూ. సో, ఇక్కడ మేము చూసాం ఆ రోజు. అంటే అది మెహర్ బాబా అన్నమాట. ఆయనేమంటారంటే ఆయనకి దగ్గరగా ఉండాలట. ఆయన మెహర్ బాబాకి మనం దగ్గరగా ఉంటే ఆయన స్ సహాయం ఆయన ఆయనకు సహాయం చెయ్యడానికి మనకు అవకాశం వస్తుంది. మెహర్ బాబాకి దగ్గరగా ఉంటే మనకి సహాయం చేయడానికి అవకాశం వస్తుందన్నమాట ముఖ్యంగా. సో, ఈవెన్ అప్పుడు ఆవిడ అంటుందన్నమాట. సో, మా ఆలోచనలో మేము ఏం చేసాం, ఈవెన్ వెన్ వి థింక్ వి ఆర్ గివింగ్ సంథింగ్ టు బాబా ఆర్ వి ఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ బాబా, రిమెంబర్ వి ఆర్ రిసీవింగ్. అప్పుడు అనుకుందిట ఆవిడ. అంటే ఆ రోజు ఆవిడకి తెలిసొచ్చింది. మా ఆలోచనలో కానీ, లేపోతే
బాబాకి ఏవైనా ఇస్తున్నప్పుడు కూడా కానీ, మేమేదైనా ఇస్తున్నప్పుడు, బాబాకి ఏదైనా చేస్తున్నప్పుడు కానీ, బాబాకి ఏదైనా ఇస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు ఆయనకి కానీ, మేమెప్పుడు మనసులో ఆ రోజు నుంచి ఏమనుకునేవాళ్ళమంటే, మేము ఆయన నుంచి స్వీకరిస్తున్నాం అనే భావనలో ఉండేవాళ్ళం. వీళ్ళిస్తున్నారనే భావన ఎప్పుడూ ఉండేది కాదట ఎప్పుడూను. బాబాకి మేము సహాయం చేస్తున్నాం అనే భావన ఉండేది కాదు. మేము స్వీకరిస్తున్నాము అనే భావన ఉండేదన్నమాట వాళ్ళ దగ్గర నుంచి. సో, ఆయన దగ్గర నుంచి మేము స్వీకరిస్తున్నాం. ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఇంకెవ్వరు కూడా ఇవ్వలేరు అని చెప్పేసి వాళ్ళకి ఆ భావన కలిగిందనమాట. సో, అప్పుడు సో, అంటే అప్పుడు ఆవిడ ఈ లోపల ఒకతను లేచాడనమాట మధ్యలో. "మణి, నువ్వు ఇంతకు ముందు చెప్పావు గదా! బాబా ఎప్పుడు కూడా ఒక చిన్న ప్లాన్ వేస్తారు. దాని ప్రకారం ఆ ప్లాన్‌ని ఆయన అమలు జేస్తారని" అనంటే, "అవునన్నారు." అయితే బాబా ఆయన బాగా పెద్దవాళ్ళైపోయి, ఆయన బలహీనమైపోయి, ఆయన శరీరం అంత ఛిద్రమైపోయిన తర్వాత, ఆయన అంత కష్టానికి ఏ విధంగా ఓర్చుకున్నాడు. ఆయన పెద్దవాళ్ళకి ఆయన వాళ్ళ పెద్ద వయసు వాళ్ళకి సహాయం చేసాడా? ఆయన పెద్ద వయసు వాళ్ళకి సహాయం చేస్తున్నారా? అని అడిగారట ఆయన. అంటే మణి అంటుందనమాట. నాకు తెలీదు. ఆయన ఎవరికి సహాయం చేస్తున్నారో అని తెలీదు. నేనెప్పుడూ ఆ విధంగా ఆలోచించలేదు. కానీ నాకొక్క విషయం మాత్రం తెలుసు. బాబా యొక్క దివ్యత్వము ఆ చుట్టూ ఉన్న ప్రజలకి ఏ విధంగా కనిపిస్తూ ఉంటుందో మాకు బాగా తెలుసు. ఆయన యొక్క శరీరము అదొక పాత బట్ట లాంటిదనమాట. ఆ పాత బట్ట మీరు ఒక పాత బట్ట మీ ఒంటి మీద పాత బట్ట వేసుకున్నారనుకోండి. ఆ ఒంటి మీద పాత బట్ట వేసుకున్నప్పుడు అది చిరిగిపోతే మీ శరీరము ఏ విధంగా కనిపిస్తూ ఉంటుందో, అదే విధంగా మెహర్ బాబా యొక్క శరీరం ఛిద్రమవుతున్న కొద్దీ ఆయన యొక్క దివ్యత్వము వ్యక్తమవుతూ ఉంటుంది అని చెప్పారు. ఇది ఆవిడ చెప్పిన మాట. మెహర్ బాబా యొక్క శరీరము ఛిద్రమైపోతూ ఉంటుందట. ఛిద్రం అంటే విరిగిపోతున్న కొద్దీ ఆయన యొక్క దివ్యత్వము వ్యక్తమవుతూ ఉంటుందట మనకి. ఆయన యొక్క దివ్యత్వం వ్యక్తమవుతూ ఉంటుంది. సో, అది తర్వాత ఉందన్నమాట. అప్పుడు నాకు తెలుసు, మేము సతారాలో ఉన్నప్పుడు చూసాము. నేను అక్కడ దాన్నేంటది మిట్టల్ బీచ్‌లో ఒక్లహోమాలో యాక్సిడెంట్ అయ్యేటప్పుడు కూడా నేను చూసాను. నేను చూసాను. సో, అది ఎవరైనా నమ్ముతారా? మీరెవరైనా నమ్ముతారా? అని చెప్పేసి అందనమాట. సో, అది ఎవరు నమ్ముతారిప్పుడు? మేము చెప్తే ఎవరు నమ్మరు. కానీ మేము స్వయంగా చూసిందదంతా కూడా. అదే విధంగా మెహర్ బాబాని యాక్సిడెంట్ తర్వాత కలిసిన వ్యక్తులు ఆయన యొక్క దివ్యత్వము అక్కడ ప్ర అక్కడ ప్రతిఫలించడం అనేది చెప్తున్నాననమాట. ఆయన యొక్క దివ్యత్వం అందరికీ అవగతం అవ్వడం తెలుస్తూ ఉన్నది అని చెప్పేసి అన్నారు. ఒక్క నిమిషం. అవగతం అంతే. ఆ తర్వాత ఆవిడంటుందన్నమాట. ఆహ్, అంటే, నేను అప్పుడు ఈ విధంగా ఆ రోజు అవన్నీ జరిగిన తర్వాత ఈ విధంగా నేననుకున్నాను. ఒక శరీరం మీద కప్పబడిన ఆ బట్ట చిరిగిపోయినప్పుడు ఏ విధంగా శరీరం వ్యక్తమవుతుందో, అదే విధంగా అవతారుడి యొక్క శరీరం ఛిద్రమైనప్పుడు ఆయనలో ఉన్న దివ్యత్వము వ్యక్తమవుతూ ఉంటుంది. అది మీకు బయటకి పడుతూ ఉంటుందట అదంతా కూడా. సో, ఆయన శరీరము అదంతా కూడా ఆయన తాలూకు మహిమే అదంతా కూడా ఆయన చేసుకున్నదే అని చెప్పేసి సతారా గురించి చెప్తున్నదనమాట ఆవిడ. సతారాలో సో, వాళ్ళెప్పుడు విలియం డాంకిన్ చెప్తూ ఉండేవాడట. అతను క్రిస్టియన్ మిషనరీస్‌కి దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. వాళ్ళందరికీ చెప్తూ ఉండేవాడట. మెహర్ బాబా ఈస్ గాడ్, మెహర్ బాబా ఈస్ గాడ్ అని చెప్తూ ఉండేవాడట. అయితే మొత్తానికి ఆయన మొత్తం వాళ్ళని చాలా కష్టపడి వాళ్ళని మెహర్ బాబా భగవంతుడుగా నిరూపించడానికి చాలా ప్రయత్నిస్తూ ఉండేవాడనమాట. అంటే కన్విన్స్ చేయడానికి. అంటే బాబా భగవంతుడు అని నమ్మించడానికి అతను చాలా కష్టపడుతూ ఉండేవాడట. అయితే
అయితే బాబా, డాంకిన్, గోహరు, ఇది డాక్టర్ గోహరు, డాక్టర్ డాంకిన్ వాళ్ళిద్దరూ బయట వాళ్ళతో ఎప్పుడు మాట్లాడుకున్నా ఈ విధమైన మాటలే ప్రతిస్ఫలిస్తూ ఉంటాయట. సో, మేము ఒకసారి కారులో పూనాకి వెళ్ళదలుచుకుంటే మేము మొత్తం అన్ని వెనకాతల వదిలేసాం. సో, మాకొక టూత్ బ్రష్ కూడా లేదు మా దగ్గర. సో, వి మే మేము ఆ విధంగా వెళ్ళిపోయాం ఆసారి. ఆసారి ఒకసారి పూనా వెళ్ళేటప్పుడు ఆహ్, మేము పూనా వెళ్ళాలి అని చెప్పేసి బాబా చెప్పిన వెంటనే మేము మొత్తం అంతా ఏమీ తీసుకెళ్ళకుండా, కనీసం టూత్ బ్రష్ కూడా తీసుకెళ్ళకుండా వెళ్ళిపోయాం. సో, అక్కడ ఈ మిషనరీస్ అందరూ ఎదురు చూస్తున్నారట. అక్కడ కొన్ని గంటల పాటు ఎదురు చూసారట. సో, వాళ్ళకి తెలీదట బాబా పూనా వెళ్ళిపోదామని. సో, వాళ్ళు ఎంత ఓపికగా, ఎంత భక్తితో బాబా గురించి ఎదురు చూసారో, సో, వాళ్ళ వాళ్ళు మొత్తం పురుషులు, స్త్రీలు అందరూ కూడా ఆ భక్తి ప్రపత్తులతో బాబా కోసం ఎదురు చూసారట. సో, అందుకని అటువంటి భక్తి ప్రపత్తులు ఏవైతే ఉన్నాయో, ఆ ఎదురు చూసిన వాడికి తన దర్శన భాగ్యం కలగజేద్దామని ఆయన వెళ్ళిపోతూ ఉండేవాడు. సో, ఆ దర్శనం అయిన తర్వాత అంటే మెహర్ బాబా ఆయన ముందు ఇంకా మిగతావంతా అనవసరం. ఆయనని నువ్వు భక్తి ప్రపత్తులతో, ఆ ప్రేమతో నువ్వు గాని పిలిస్తే ఆయనొచ్చేస్తాడు. ఆయన ఏ విధంగా వస్తాడు? చూసారా మనకు గజేంద్ర మోక్షంలో చెప్తాడు. సిరికిని చెప్పడు. శంఖు చక్రాల్ని ధరించడని జెప్పేసి ఎవడికి చెప్పకుండా గజేంద్ర మోక్షంలో ఉన్నపాళంగా ఏ విధంగా అయితే లేచొచ్చేసాడో, ఇక్కడ కూడా ఆవిడ అదే గజేంద్ర మోక్షం చెప్తున్నది. ఆ గజేంద్ర మోక్షం ఏంటిట? మెహర్ బాబా ఈ యొక్క మిషనరీస్ అందరూ డాంకిను, ఈ గొహరు వీళ్ళందరూ చెప్పడం వల్ల అత్యంత భక్తితో, అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క మిషనరీస్ అందరూ బాబా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తున్నా అనేసరికి ఆయన బయలుదేరిపోయాడు మెహరాజాద్ నుంచి. కనీసం టూత్ బ్రష్‌లు కూడా పెట్టుకోలేదు. వాళ్ళు పెట్టుకోలేదంటే, స్త్రీ మండలి పెట్టుకోలేదంటే, బాబా బట్టలు కూడా పెట్టుకునేట్టే కదా! సో, వాళ్ళందరూ బయలుదేరిపోయారన్నమాట. మొత్తానికి బయలుదేరిపోయారు. సో, అంటే ఆయన యందు ప్రేమ ఉంటే ఆయన నీకు ఆయనే దాసోహం అయిపోతాడన్నమాట. సో, ఇది అదే విధంగా 1952లో కూడా ఈ విధంగానే జరిగింది. బాబా యాక్సిడెంట్ అయింది. 24 మే 24 తర్వాత. ఆ తర్వాత బాబా కాలుకి కాలు ము కాలు ఎముకకి ఫ్రాక్చర్ అయ్యి, ఆ ఎముక బయటికి కూడా వచ్చేసింది. అంతలా ఫ్రాక్చర్ అయింది బాబాకి. అయితే ఆహ్, బాబా ఏం చేశారంటే ప్రేగ్‌లో ఉండిన తర్వాత అక్కడి నుంచి బాబా న్యూయార్క్ వెళ్లారు. మిట్టల్ బీచ్ వెళ్లి, మిట్టల్ బీచ్ నుంచి న్యూయార్క్ వెళ్లారు. ఆ న్యూయార్క్‌లో యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత బాబా ఆయన దర్శనం ఇచ్చారు. ఆయన ఎంతమంది ఆయనకి దర్శనం ఇచ్చారంటే, అనేక మంది కొత్త వాళ్ళు బాబా దగ్గరికొచ్చారు. డాన్ స్టీవెన్స్ మనకు తెలుసు కదా! డాన్ స్టీవెన్స్ 'గాడ్ స్పీక్స్' ఎడిట్ చేసిన డాన్ స్టీవెన్స్ కూడా, జాకబ్ హాబ్స్ వీళ్ళందరూ కూడా మొట్టమొదటిసారి అదే సమయంలో బాబా దగ్గరికొచ్చారు. సో, ఆ తర్వాత మే మాకు ఆహ్, అక్కడ అందరూ కూడా ఎవరైతే బాబా దర్శనానికొచ్చారో, అందరూ కూడా కళ్ళల్లోంచి నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి బాబా మీద ప్రేమతో. అది మామూలుగా కాదు. నువ్వు అసలు ఆశ్చర్యపోతావు. అంతలాగా. ఎందుకంటే బాబాని చూసిన వాళ్ళందరూ కళ్ళెంబట నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళు వెళ్ళదలుచుకోలేదు. ఎవరు బాబాని వదిలి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఇక్కడ బాబా చూస్తే చాలా నీరసంగా, చాలా బాధతో బాబా చాలా మౌనంగా ఆయనున్నాడు. కానీ వాళ్ళందరూ మాత్రం బాబా యొక్క ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క మౌనంలో ఆయన యొక్క శక్తిని వాళ్ళు చూసి తరిస్తూ ఉంటే, ఈయన బయటికి ఆయన యొక్క బలహీనతని, ఆ దుర్బలత్వాన్ని ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడనమాట. చూడ్డానికి ఆ విధంగా ఉన్నాడు. కానీ ఆయన అంత రేడియంట్ తేజస్సుతో ఉన్నారట బాబా. సో, తర్వాత మాకు మాకింకా మేమింకా ఆ బాబాని చూస్తూ ఉంటే మేమేమనిపిస్తుందంటే, మాకెప్పుడు బాబాని రక్షించాలి. వీళ్ళందరూ కూడా బాబాని చాలా బాధపెడుతున్నారు. మాకెప్పుడు గూడా బాబాని వీళ్ళందరి నుంచి రక్షించాలి అనే భావన ఉండేదట. కానీ మాకు తెలియని విషయం ఏంటంటే,
మా మా అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఆయన మమ్మల్ని రక్షిస్తున్నాడని, ఆయన మా మీద ఆయనే శ్రద్ధ తీసుకొని, మమ్మల్ని శ్రద్ధ తీసుకొని, అన్ని రకాలుగా మా యందు పూర్తి స్థాయి మా అందరికీ ఆయన కేర్ తీసుకుంటున్నాడు. కేర్ చేస్తున్నాడట ఆయన వాళ్ళందరిని. అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో ఆయన వాళ్ళ యొక్క సంరక్షిస్తున్నాడని ఎవ్వరికీ కూడా తెలియలేదు మాకు ఆ రోజు. తర్వాత తెలిసింది. తర్వాత హి ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ అండ్ ద హోల్ వరల్డ్. ఆయన మమ్మల్నే కాదు. సో, ఈ ఈ ప్రపంచాన్ని ఈ ప్రపంచాన్ని కూడా ఈ ప్రపంచాన్ని అందరిని కూడా ఆయన పరిరక్షిస్తున్నాడని మాకు తర్వాత తెలిసింది. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడని తర్వాత తెలిసింది అని అంటున్నాననమాట ఆవిడ. అప్పుడు మరి మణి మీకు చాలా కష్టమైంది కదా! ఆ బాబా అంత ఆయన యొక్క శరీరం అంతలాగా బలహీన పడిపోయి, పూర్తిగా ఛిద్రమైపోయి, ఆ యొక్క ఆ అవతారుడు ఒక వృద్ధుడుగా మారినప్పుడు మీకు చాలా కష్టం అనిపించిందా? మిమ్మల్ని బాధపెట్టిందా? అంటే అంటే చాలామంది ప్రజలు అనుకుంటూ ఉంటారు గదా! అయ్యో! అవతారుడు ముసలివాడైపోయాడా? ఇతను ఆ భగవంతుడు కాదే అని చెప్పేసి అతను మామూలుగా సామాన్యమైన వృద్ధుడే అని చెప్పేసి ఎవరికైనా అనిపించలేదా? అని అడిగారట వాళ్ళు మణిని. అడిగితే మణి అంటున్నాడనమాట. ఇరుచ్ అంటున్నాడిక్కడ. సో, నాట్ ఓన్లీ థట్, నాట్ ఓన్లీ థట్. సో, ఆయన చెప్తున్నాడు. హి హాడ్ ద డేరింగ్. బాబాకి ఆ ధైర్యం ఉండేదట. అవతారులు ఎప్పుడూ కూడా మన మధ్యలోనే ఉంటారు. మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు. ఆయన అదే ఆ సనాతనుడు, అదే ఆ గొప్పతనం ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, ఆ యొక్క వీల్ చైర్‌లో కూర్చొని ఉంటాడు. వీల్ చైర్‌లో కూర్చొని ఆయన మా అందరికీ చాలా బలహీనంగా కనిపించేవాడు. కానీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఆయన మొహంలో తేజస్సు వ్యక్తమవుతూ ఉండేది. తేజస్సు గోచరిస్తూ ఉండేది. వచ్చిన ప్రతి ఒక్కడు కూడా ఆయన అత్యంత శక్తివంతుడు అని చెప్పేసి ఆయన యొక్క ఆ తేజస్సు యొక్క ఆరాలో వెళ్ళిపోయేవారనమాట వాళ్ళందరూ కూడా. ఇప్పుడే మణి చెప్పింది మీకు. ఏ విధంగా అయితే చిరిగిపోయిన బట్ట ఆ శరీరాన్ని వ్యక్తమరుస్తుందో, ఆయన యొక్క దివ్యత్వము ఆయన శరీరం బలహీనపడే కొద్దీ ఆయన దివ్యత్వం ఇంకా ఇంకా వ్యక్తమయింది. ఏదో విధంగా వ్యక్తమయింది. ఖచ్చితంగా వ్యక్తమయింది. ఆయన మేము మేము ఏం మేము చూసినా, చూడకపోయినా అది ఆగలేదన్నమాట. ఆయన ఒక బలహీనమైన వ్యక్తిగా ఒక 2 కారు ప్రమాదాల్ని చేసుకొని, తన శరీరాన్ని ఛిద్రం చేసుకున్న వాళ్ళగా అది మనందరి దృష్టిలో కనిపించినా కానీ, ప్రజల దృష్టిలో ఆయన దివ్యత్వము అలాగ వ్యాపిస్తూనే ఉంది. మేమందరం కూడా అదే ఆశ్చర్యపోయేవాళ్ళమే. సో, మేమెంత మాకెంత ఇబ్బందనిపిచ్చేదంటే, బాబా వెన్ ఐ యామ్ ద వన్ ఐ హావ్ కమ్స్ వన్స్ అగైన్ ఇన్ యువర్ మిస్ట్. అంటే నేనే ఆ సనాతనుడను. నేను మీ మధ్యకొచ్చాను అని చెప్పి, నేను ప్రేమను తీసుకొచ్చాను అని చెప్పేసి ఆయన అంటూ ఉంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇదేమిటిది? ఈయన మాకేం తెలీదే. సో, మేమెప్పుడూ కూడా అది మేము అనుభవించలేదే అని అనుకునేవాళ్ళం. కానీ మేము అది అనుభవించాం. ఏమి ఏ ఏవి ఏ విధంగా అనుభవించామంటే, ఆయన బలహీనపడినప్పుడు, ఆయన చాలా నిస్సహాయంగా ఉన్నప్పుడు, ఆ నిస్సహాయతలో ఆయనేమైందంటే, మా మాకు ఒక ఆ నిస్సహాయతలో, ఆ బలహీనతలో మాకు ఆయన యొక్క దివ్యత్వము ఒక క్షణాన్ని గోచరించేదట వాళ్ళందరికీ కూడా. ఎవరికి? రుచి గారు వాళ్ళకి. ఆ దివ్యత్వాన్ని వీక్షించే అవకాశం మాకొచ్చింది. ఆ దివ్యత్వపు ఆ దివ్యత్వపు వీక్షణ మాకందరికీ అవకాశం ఇచ్చింది అని చెప్పేసి ఆయన అంటున్నారు. అంటే బాబాది ఎంత స్ట్రాంగ్ అండ్ పవర్‌ఫుల్ ఒక్కసారి అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. చూడండి ఆయన. సో, బాబా, బాబా ఎందుకన్నారు? అంటే మణి అంటుందనమాట. ఒక్కసారి ఒక వ్యక్తి అడిగారట. బాబా నన్ను ప్రేమించని ఎందుకన్నారంటే, సో, ఆయనను మనం ఎందుకు ప్రేమిస్తున్నామంటే,
ఆయన మనల్ని ప్రేమించమన్నారు కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాం. సో, మనం కానీ ఆ ప్రేమను మనం ఇవ్వకుండానే ఆయన ప్రేమించమన్నాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం. సో, ఎందుకు ఆ విధంగా ప్రేమించగలుగుతున్నామంటే, ఆయన ప్రేమని నువ్వు పొందేవు కాబట్టి నువ్వు ఆయనని ప్రేమించగలుగుతున్నావు. ఆయన ప్రేమను నువ్వు పొందలేకపోతే నువ్వు ప్రేమించే లేవసలు. సో, అందుకని ఆయనేమంటున్నాడంటే, లవ్ మీ, లవ్ మీ, లవ్ మీ, లవ్ మీ అని చెప్పేసి ఆయన ప్రేమిస్తున్నాడనమాట. ఆ ప్రేమ అలా ఇస్తున్నాడు. నీలో లవ్ మీ మోర్ అనే ప్రేమ గంట కొడుతున్నట్ట. అలా ఇంకా ఇంకా ప్రేమించి అనే గంట కొడుతున్నట్టు ఆయన. సో, ఆయన మనకి ఆ ప్రేమని ఇస్తున్నాడు కాబట్టి నువ్వు ప్రేమించగలుగుతున్నావు సుమా అంటుందనమాట ఆవిడ. నువ్వు అందుకనే ప్రేమించగలుగుతున్నావు. సో, ఇక్కడ అందుకనే అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. సో, కొంతమంది అడుగుతారు, ఈ మండలి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందని? మండలి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందని? సో, ఎవరు చూస్తారు ఇదంతా అంటే, అప్పుడు ఈ మండలి వాళ్ళు వాళ్ళని మళ్ళీ అంటే ఈ మండలి వాళ్ళని మళ్ళీ తిరిగి నింపడం కష్టమే. అంటే ఆహ్, అంటే అంటే ఈ మండలి వాళ్ళని ఒక్క నిమిషం అండి. 1 మినిట్. 1 మినిట్ అండి. 1 మినిట్ అండి. అంటే ఈ మండలి వాళ్ళని తిరిగి అంటే మండలి వాళ్ళని పొందడం చాలా కష్టం. మండలి వాళ్ళు ఇర్రిప్లేసబుల్. వాళ్ళని ఏ విధంగా మనం భర్తీ చేయలేమనమాట. వాళ్ళు ఖాళీ ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని భర్తీ చేయలేం అని చెప్పేసి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అది నిజం కాదు. ఆయనతో సహచర్యాన్ని భర్తీ చేయలేం. వి ఆర్ నాట్ ఇండిస్పెన్సిబుల్ బికాస్ వి ఆర్ నాట్ డూయింగ్ ఇట్. కానీ మనము ఆయన ఏం చెప్పారో అది చెయ్యకపోలేకపోతున్నాం కాబట్టి, మనము ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. సో, కానీ ఆయన చేసేది ఆయన చేస్తున్నామన్నాడు. విల్ కంటిన్యూ టు డూ వాట్ ఈస్ డూయింగ్. ఆయన ఏదైతే చేయాలో అది చేస్తూనే ఉన్నాడు. ఈవెన్ వి ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్ హి ఈస్ డూయింగ్ సిన్స్ హి డ్రాప్డ్ హిస్ బాడీ. మనము సిద్ధంగా లేకపోయినా, మనము అందుకోవడానికి అర్హత లేకపోయినా ఆయన మనకిస్తూనే ఉన్నట్ట ప్రేమని. ఆయన చేయాల్సింది ఆయన చేస్తూనే ఉన్నాడు. మనమే అందుకోలేకపోతున్నాం అంటున్నాడనమాట. సో, వి నెవర్ న్యూ that would happen. Baba would always point at the clock. If it struck while he was saying something, he said, "See, it is true what I have said." బాబా ఎప్పుడు కూడా ఆ ఆ గడియారం కొట్టిన వెంటనే చూడండి అని చెప్పేసి ఇలా చూపించి చెప్పేవారట. ఆ గడియారాన్ని గంట కొట్టిన వెంటనే చూపించేవారట బాబా. ఏమని చెప్పేవారట? నేను చెప్పేది జరుగుతున్నది. నేనేం చెప్పానో అది జరుగుతున్నది చూడండి అనేవారట. ఏం చెప్పారాయన? ఆయన పని ఆయన చేసుకుంటా అని చెప్పారు. ఏ విధంగా? అది అంటే నువ్వు కాదు కదా! ఆయన ప్రేమ మనం ప్రేమించు అన్నాడని నువ్వు ప్రేమిస్తున్నావని అనుకుంటున్నావు సుమా! కానీ అది నువ్వు ప్రేమించడం కాదు. ఆయన ప్రేమని నువ్వు స్వీకరించడం వల్ల నువ్వు ప్రేమిస్తున్నావు సుమా! కారణం ఆ గంట వెంటనే వినపడలేదు. నీకు ఆ గంట అక్కడ కొట్టి నీకు కొద్ది క్షణాలయిన తర్వాత నీకు ఏ విధంగా శబ్దం వినబడిందో, అదే ఆ మెహర్ బాబా యొక్క ప్రేమ కూడా వెంటనే నీకు వినిపించకుండా ఆయన శరీరం వదిలిన తర్వాత నీకు వినిపిస్తుంది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా, జై బాబా అండి. జై బాబా. చాలా చక్కటి విషయాలు, చాలా చక్కగా వివరంగా తెలియజేశారు. జై బాబా. ధన్యవాదాలు మీకు. జై బాబాలు. జై బాబా అండి. జై బాబా, జై బాబా. జై. మౌనావతారాన్ని మౌనంగా తలుచుకుంటూ ఒక నిమిషం మౌనం ఉందామండి. లేకపోతే 51 అయ్యింది. ఎవరైనా సంకీర్తన చేస్తే చేయండి. శాంత గారు కానీ శారద గారు కానీ ఎవరో ఒకరు.